రాష్ట్ర చైర్మన్ని ఇక్కడ బీబీ నగర్లో దాదాపు నేను చూస్తున్నాగా 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాగా మా తాతల నాటి నుంచి కూడా ఈ యొక్క గ్రౌండ్ క్రీడా ప్రాంగణము ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్లు చేయకూడదని చెప్పేసి నేను గతంలో కూడా మేము వార్డు నంబర్లు ఉన్నప్పుడు 2 times కూడా తీర్మానం చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్లు చేస్తుంటే కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ శిథిల వ్యవస్థకు ఉన్నది. ఈ హాస్టల్ ని ఎప్పటి నుంచో డిస్మెంటల్ చేయాలని పలుమార్లు మేము అధికారులకు మొరబెట్టుకున్నాము. అయినా ఇప్పటి వరకు కూడా ఈ హాస్టల్ ని డిస్మెంటల్ చేయలేదు. ఈ హాస్టల్లో వ్యభిచారం, మందు దాగుడు, చిల్లర ఏషాలు అంతా ఇంట్లో యూత్ పొరగాలు రావడం, బర్రెలు గొర్రెలు ఇంట్లో కొట్టడము, చెండాలం చేస్తున్నారు. ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. ఈడనేమో అన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఊరి నడుబొడ్డున ఉన్నటువంటి ఈ స్థలాన్ని, ఇంత పెద్ద స్థలం మనకు కావాలంటే ఎక్కడ కూడా దొరకదు, డబ్బులు పెట్టినా కూడా దొరకదు. ఇది మన గ్రామ కంఠానికి సంబంధించిన భూమి. ఈ భూమిలో గతంలో ఈ క్రీడా మైదానంలో గతంలో కూడా జిల్లా స్థాయికి సంబంధించిన క్రీడలు నడుస్తుండేది. వాలీబాల్, టెన్నిస్, టెన్కేటు, తర్వాత కబడ్డీ, ఖోఖో ఇలాంటి అన్ని జిల్లా స్థాయిలో ఇక్కడ నడిచేది. బీబీనగర్ మండల కేంద్రం అంటే ఒక పెద్ద పేరున్నది. అలాంటిది దీన్ని కొంతమంది అధికారులు వాళ్ళకు అవగాహన లేక, ఒక అధికారి కూడా ఉండి అవగాహన లేక ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్లు చేయడము. నేను ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి మొన్న గ్రీవెన్స్ డేలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఈ పోలీస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నదో ఇది కూడా శిథిల వ్యవస్థకు ఉన్నది. దాంట్లో కూడా ఎవరు కూడా ఉండడం లేదు. ఇవన్నీ కూలగొట్టేసేయాలి. ఆ ఎంఈఓ ఆఫీస్ కూడా ఇప్పటికీ నీళ్లు గారుతున్నాయి, వర్షం వస్తే కురుస్తుంది. అది కూడా అందులోనే ఉంటున్నారు. ఇవి మండలానికి సంబంధించిన కార్యాలయాలు, హాస్టల్ అనుకో, పోలీస్ క్వార్టర్స్ అనుకో, ఇవన్నీ కూడా తక్షణమే ఇవన్నీ డిస్మెంటల్ చేసేసి ఇది ఓన్లీ క్రీడా ప్రాంగణం మాత్రమే అని గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా డిస్మెంటల్ అతి త్వరలో డిస్మెంటల్ చేసేసి గ్రామాన్ని బీబీనగర్ మండలానికి సంబంధించిన క్రీడా మైదానంగా దీన్ని డెవలప్ చేయాలి. గ్రామానికి పని చేయండి. ఏ గ్రామమైనా సరే కూట్లరాయి తీయనోడు ఏట్లరాయి తీయమైనట్టు నీ గ్రామాన్ని ఫస్ట్ నువ్వు సరిదిద్దుకో. మన గ్రామానికి అన్ని పార్టీలు ఏకమై మన గ్రామం కోసం కొట్లాడి మన గ్రామం కోసము ఏ పనైనా సరే అన్ని పార్టీలు ముక్త కంఠంగా ఈ పని కావాలంటే అన్ని పార్టీలు కలిసి చేయాలి. మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనం రక్షించుకోవాలి. అలా